మంచిర్యాల పట్టణంలో కార్పొరేట్ స్థాయిలో అరుదైన చికిత్సను అందిస్తూ ఎన్నో పసి ప్రాణాలను కాపాడుతున్న మాతా పిల్లల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీశైలం తనదైన శైలిలో చరిత్ర సృష్టిస్తున్నారు. తల్లి జన్మనిస్తుంది, కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలకు అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం అందిస్తూ పసిపిల్లల పాలిట దైవంగా మారారు మాతా పిల్లల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీశైలం. ఈ క్రమంలోనే చెన్నూరు పట్టణం అన్నారంకు చెందిన కోటపల్లి సమ్మయ్య అనే వ్యక్తికి 14 నెలల పాప తేజశ్రీ ఉంది. ఇటీవల పాప మెట్లపై నుండి కింద పడి తలకి దెబ్బ తగిలింది. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా పాప పరిస్థితి చూసిన సదరు డాక్టర్ పాప కండిషన్ సీరియస్ గా ఉందని, కోమాలోకి వెళ్లిందని, వెంటనే పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లాలని సూచించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులకు వారి స్నేహితుల ద్వారా మంచిర్యాల మాతా పిల్లల హాస్పిటల్ గురించి, డాక్టర్ శ్రీశైలం గురించి తెలుసుకుని ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న కేసులనైనా చేతపట్టి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగిస్తారని తెలుసుకుని వారిని వెంటనే మాతా పిల్లల హాస్పిటల్ కు వెళ్లవలసిందిగా సూచించారు. దీంతో ఆ తల్లిదండ్రులు పాపను వెంటనే మాతా పిల్లల హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అనంతరం పాప పరిస్థితిని పరిశీలించిన డాక్టర్ శ్రీశైలం తల పగిలి రక్తం బాగా వస్తోందని, పాప కోమాలో ఉందని తెలిపారు. 15 రోజుల సుదీర్ఘమైన ట్రీట్మెంట్ అనంతరం పాప పూర్తి ఆరోగ్యవంతురాలుగా ఉందని డాక్టర్ శ్రీశైలం తెలిపారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో లక్షల్లో అయ్యే వైద్యం అతి తక్కువ ఖర్చులో నిరుపేద కుటుంబాలలో ఆనందం నింపుతూ తనదైన శైలిలో పసిపిల్లల పాలిట దైవంగా మారారు డాక్టర్ శ్రీశైలం. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులు వారి పాప ప్రాణాలు కాపాడిన డాక్టర్ శ్రీశైలం మరియు హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పేరు తేజశ్రీ, 14 నెలల పాప. వీళ్ళు ఫాదర్ పేరు సమ్మయ్య, కోటపల్లి మండల్ చెన్నూరు నుంచి. వీళ్ళు మామూలుగా నా దగ్గరికి 25వ తారీఖు పాప అన్కాన్షియస్లో వచ్చింది. పాప స్లో లేదు, మొత్తం కోమాలు ఉండే. అయితే మనము వాళ్ళ పేరెంట్స్ని మనం అడగడం జరిగింది, ఏం ప్రాబ్లం జరిగిందని చెప్పి అడిగితే వాళ్ళ పేరెంట్స్ మెట్ల మీదకి వెళ్ళి పాప పడ్డది, సడన్గా వాంతులు, సడన్గా మన కోమాలకు వెళ్ళిందని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే మనము స్కానింగ్ చేయించడం ద్వారా తల లోపల చాలా వరకు బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ 5 సెంటీమీటర్స్ వరకు అయింది. మిడ్ లైన్ షిఫ్ట్ కూడా జరగడం జరిగింది. మనం మిగిలిన న్యూరో సర్జన్ డాక్టర్ని రిఫరెన్స్ పెడితే వాళ్ళు కూడా పాపకు సర్జరీ చేయాలని చెప్పారు. మనం వెంటనే ఇంకా 2-3 న్యూరో సర్జన్ డాక్టర్లకి మనం ఒపీనియన్ తీసుకొని మనం ట్రీట్మెంట్ చేసుకుంటా ఎటువంటి సర్జరీ లేకుండా మనము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కొన్ని ఈ దెబ్బ తగ్గడం వల్ల పాపకి ఒక రైట్ సైడ్ అనేది, లెఫ్ట్ సైడ్ అనేది ఆ కాళ్ళు చేతులు కూడా కొద్దిగా మనం పక్షవాతంలో వచ్చింది కొన్ని రోజులు. మనం కూడా దాన్ని కూడా మనం ఫిజియోథెరపీ ద్వారా మనము కాళ్ళు చేతులు కూడా పనిచేసే విధంగా మనం చేయడం జరిగింది. ఇప్పుడు వరకు పాపకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చేతులు కూడా కాళ్ళు కూడా ఆడిస్తున్నది. మనము సీరియల్గా మనము సిటీ స్కాన్, నాన్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్ తీసి బాడీ రిపోర్ట్లలో కూడా పాప కండిషన్ ఇంప్రూవ్ అయినట్టు ఉన్నది. బ్లీడింగ్ కూడా మనకు కంట్రోల్కి వచ్చేసింది. బ్లీడింగ్ కూడా సైజు కూడా తగ్గింది. ఇప్పుడు పాపకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్గా మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కింద పడితే మేము చెన్నూరు తీసుకొచ్చి పిల్లల హాస్పిటల్ తీసుకొని వచ్చి ఆ సారు ఇక్కడికి మంచిర్యాల రాసి ఆ సారు తెలిసిన మంచిర్యాల తీసుకొచ్చి మాకు హాస్పిటల్కి వచ్చింది. అయితే ఈమె కోమాలు పోయింది. సారు తీసుకొచ్చి స్కానింగ్ తీపించుకురమ్మని చెప్తే స్కానింగ్ తీపించుకొని వచ్చినాక ఇక సార్ చూసి 12 రోజులు ట్రీట్మెంట్ చేసిండు. తల బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ అయితే చెయ్యి కాలు రాలేదు, పడిపోయింది. పాప మంచిగా అయింది. కాలు చెయ్యి బాగా నచ్చింది. సార్కి